ఎస్బీఐ పిఓ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్టు 1, 2 డైలీ 4 షిఫ్ట్ చెప్పిన టోటల్ 8 షిఫ్ట్స్లో కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఎగ్జామినేషన్ పేపర్ ఏ విధంగా వచ్చింది, ఈ షిఫ్ట్స్లో ఎట్లా ఉంది అనేది ఎగ్జామినేషన్ రాసిన కొద్దిమంది స్టూడెంట్స్ మాట్లాడిన తర్వాత దీన్ని అనలైజ్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా ఎట్లా ఉంది క్వశ్చన్స్, ఏ సబ్జెక్ట్స్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ లెవెల్లో ఉన్నాయి క్వశ్చన్స్, దీన్నంతా బేస్ చేసుకున్న తర్వాత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వస్తే అర్థమెటిక్ నుంచి సింగిల్ బిట్ క్వశ్చన్స్ 10 నుంచి 12 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మినిమంగా 10, మాక్సిమంగా 12 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా చూడొచ్చు మనం. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, రేషియో ప్రపోర్షన్, మిక్సర్స్ అండ్ డెలిగేషన్, ప్రాబిలిటీ, వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఇక డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 సెట్స్ ఇచ్చారు. 14 నుంచి 16 దాకా క్వశ్చన్స్ వచ్చాయి మనకి 3 సెట్స్లో. దాని నుంచి మనకి కేస్ లెట్స్ ఉన్నాయి, లైన్ గ్రాఫ్స్ ఉన్నాయి, బార్ డయాగ్రామ్ ఉంది, తర్వాత పై చార్ట్స్ ఉన్నాయి. ఈ సెట్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్. తర్వాత నంబర్ సిరీస్ నుంచి మనకి 2 నుంచి 4 దాకా క్వశ్చన్స్ వచ్చాయి. 2 మినిమం, మాక్సిమం 4. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ మనకి 3 నుంచి 5 దాకా వచ్చాయి. అయితే ఇంట్రెస్టింగ్లీ మనకి సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ లేవు. ఇక రీజనింగ్ అబిలిటీకి వస్తే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ యాజ్ యూజువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే 20 నుంచి 25 క్వశ్చన్స్, డామినేటింగ్ క్వశ్చన్స్ దీని నుంచి వచ్చాయి. ఆల్మోస్ట్గా ఈసారి 80 నుంచి 90% దాకా క్వశ్చన్స్ వీటి నుంచే మనకు వచ్చాయి చూడండి. అందులో ఫ్లోర్ పజిల్, ఫ్లాట్ పజిల్, ప్యారలల్ రో సీటింగ్, మంత్ అండ్ డేట్ పజిల్, సీక్వెన్స్ పజిల్, స్టాక్ పజిల్, తర్వాత డిజిగ్నేషన్ పజిల్, బాక్స్ పజిల్, ఇవన్నీ వచ్చినాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇవే. అదర్ క్వశ్చన్స్కి వస్తే సిలాగిజం నుంచి 2 to 3, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి 2 to 3, ఏజ్ బేస్డ్ క్వశ్చన్స్ 3 to 5, నంబర్ అండ్ లెటర్ బేస్డ్ మిస్లేనియస్ క్వశ్చన్స్ వచ్చేసి 2 to 3 ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ చూస్తే రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్స్పెక్టెడ్గా చేసిన విధంగానే 8 to 10 క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి, క్లోజ్ టెస్ట్ 5 to 6, పారా జంబుల్స్ 5 to 6, తర్వాత స్పాటింగ్ ఎరర్స్ 3 to 5, డబుల్ ఫిల్లర్స్ ఇచ్చారు ఈసారి 3 to 5, వర్డ్ స్వాప్ 3 to 5, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ 3 to 5, మ్యాచ్ ద కాలం 1 to 1, 1 నుంచి 3 దాకా, వర్డ్ యూసేజ్ 1, అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ నుంచి 1 క్వశ్చన్స్ వచ్చింది. వీటి 3 సెక్షన్స్లో మన క్వశ్చన్ చూసిన తర్వాత ఎట్లా ఉంది క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ అంటే ఇంగ్లీష్ మాత్రం ఈజీ నుంచి మోడరేట్ దాకా ఉందని చెప్పారు. అండ్ రీజనింగ్ కూడా ఈజీ నుంచి మోడరేట్ లాగానే ఉంది ఎగ్జామినేషన్ అని చెప్పారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మాత్రం మోడరేట్లో ఉందని చెప్పారు. ఓవరాల్ చూస్తే మాత్రం ఎగ్జామినేషన్ ఎట్లా ఉందంటే ఈజీ నుంచి మోడరేట్ దాకా ఉందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది కొంచెం ఎక్కువనే ఉండబోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్ చూస్తే జనరల్ కేటగిరీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్ 61 నుంచి 65 దాకా ఉండే అవకాశం ఉంది. అంటే 61 నుంచి 65 మధ్యలో ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 60 నుంచి 63 మార్క్స్ వరకు ఉండే అవకాశం ఉంది. తర్వాత ఓబీసీకి 58 నుంచి 62 దాకా రావచ్చు. ఎస్సీస్కి 52 నుంచి 56 మధ్యలో ఉండొచ్చు. అండ్ ఎస్టీస్కి 47 నుంచి 50 మధ్యలో కట్ ఆఫ్ మార్క్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు క్వాలిఫై అవ్వబోతున్నారా లేదా అనేది. మీ ప్రిపరేషన్ క్వాలిఫై అయ్యేటట్టుంటే మాత్రం మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మెయిన్స్ ఎగ్జామినేషన్కి. ఆల్ ది వెరీ బెస్ట్.